ప్రేమకు హద్దులుండవు, ఎల్లలుండవు, వయస్సు కూడా ఉండదు అని ఇటీవల జరుగుతున్న ఘటనలను బట్టి చెప్పొచ్చు. పవిత్రమైన ప్రేమ ఎప్పుడూ ఓటమిని చవిచూడదు. అయితే ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమతో మొదలై పెళ్లి వరకు వెళ్లని ఎన్నో జంటలు ఉంటాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకొని సాఫీగా తమ జీవితాన్ని సాగించే జంటలు కూడా ఉంటాయి. సేమ్ టు సేమ్ ఈ జంట అటువంటిదే. కాని ఒకరు ఇండియన్, మరొకరు ఇటలీ. వీరిద్దరి దేశాలు వేరైనా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకున్నారు, ఒక్కటయ్యారు. ఏకంగా తన ప్రియుడికి ఇటలీలో ఉపాధి కూడా దక్కేలా చేసింది ప్రియురాలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లి జిల్లెడగుంటకు చెందిన నరసింహమూర్తి 1995లో పుట్టపర్తి శ్రీ సత్యసాయి మందిరంలో భక్తులుగా సేవలందించేవారు. ఈయన శ్రీ సాయిబాబాకు పర్సనల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే బాబా దర్శనార్థం ఇటలీ నుండి కూడా భక్తులు వచ్చేవారు. అందులో ఎరుకబెత్తినెల్లి అనే యువతి కూడా ఒకరు. అక్కడ నరసింహమూర్తి మంచితనాన్ని గమనించిన ఎరుకబెత్తినెల్లి తన ప్రేమ విషయాన్ని నరసింహమూర్తితో చెప్పారట. కొద్ది రోజులు గడిచిన అనంతరం నరసింహమూర్తి ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్గా కూడా విధులు నిర్వహించిన నరసింహమూర్తి ప్రియురాలితో పాటు ఇటలీకి మకాం మార్చారు. ప్రస్తుతం ఇటలీ ఎయిర్పోర్టులో సూపర్వైజర్గా పనిచేస్తూ పార్ట్ టైం యోగాధ్యాపకుడిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. తన భర్తకు ఏకంగా ఉపాధి కూడా కల్పించింది ఆమె. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లి జిల్లెడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జంట స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా వారు బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడి తమ ప్రేమ కబుర్లు చెప్పారు. 4 ఏళ్లకొకసారి తాము గ్రామానికి వస్తామని, తప్పక బ్రహ్మోత్సవాలలో పాల్గొంటామని నరసింహమూర్తి తెలిపారు. అలాగే తన భార్య ఎరుకబెత్తినెల్లికి భక్తిభావం ఎక్కువని, మన సంప్రదాయాలను తప్పక పాటిస్తుంది అన్నారు. తాము ఇటలీలో కూడా భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తామని ఎరుకబెత్తినెల్లి తెలిపారు. ఏది ఏమైనా నేటి రోజుల్లో అలా ప్రేమ, ఇలా బ్రేకప్ చెప్పే జంటలు ఉన్న కాలంలో ఈ జంట అందరికీ ఆదర్శమని చెప్పొచ్చు. పెద్దలు మనసు నొప్పించక ప్రేమను పెళ్లిలా మలుచుకొని ప్రియుడు వేలుపట్టి ఇటలీకి తీసుకెళ్లడమే కాక అక్కడ ఉపాధి కల్పించడం విశేషం. చివరిగా తనకు దేవుడిచ్చిన వరమని ఎరుకబెత్తినెల్లి గురించి నరసింహమూర్తి చెప్పడం వారి ప్రేమకు నిదర్శనంగా చెప్పచ్చు.